జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద నిర్మించినటువంటి డబుల్ లైన్ రహదారి అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రజాధనాన్ని వెచ్చించి ఆ డబుల్ లైన్ రహదారిని నిర్మించి దాన్ని ప్రైవేట్ రోడ్డుగా మలిచేటువంటి ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద నిర్మించినటువంటి 2 లైన్ల రహదారి అనేది వివాదాస్పదంగా మారింది. అది ప్రజాధనంతో నిర్మించి ప్రైవేట్ రోడ్డుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు అంటూ ఆయన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నా కూడా ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజకీయ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చు, తను సొంత ఆస్తిగా ఎలా మార్చుకోవచ్చు అనేది అప్పటి నుంచే ఆయనకు అలవాటైంది. ఇవాళ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పెద్ద విశేషం కాదు. ఇప్పుడు 45,000 కోట్ల ఈడీ జప్తులో ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కాదు, తండ్రి ముఖ్యమంత్రి. అవును, తండ్రి పదవిని అడ్డం పెట్టుకునే అంత సంపాదించిన వ్యక్తి తనే స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది అధికార దుర్వినియోగం అనేది ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి అన్నీ చాలా బఠానీలు లాంటి విషయాలే. వీటికన్నా కూడా చాలా ఈ 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాల మీద గనక ప్రభుత్వం సిబిఐతో ఎంక్వైరీ చేయిస్తే పుంకాలుగా దొరుకుతాయండి. మామూలు కాదు, 1,000 కోట్లలోనూ 1,00,000 కోట్లలో జరిగిన అవినీతి అంతా 5 ఏళ్లలో అది బయటపడుతుంది. ఇప్పుడు సపోజ్ తాడేపల్లి ప్యాలెస్ గురించి తీసుకుందామండి. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేటప్పుడు గతంలో ఉన్న కాలువగట్టు మీద ఒక 100 ఇళ్ళు 120 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు గత 30-40 ఏళ్లుగా అక్కడ ఇళ్ళు కట్టుకుని రాతి గోడల ఇళ్ళు, కొన్ని స్లాబ్లు కూడా వేసుకుని కూడా బతుకుతున్నారు. అంతా పేద వర్గాలకు చెందిన ప్రజలే. ఈయన ఇల్లు కొనుక్కున్న తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆ ఇళ్ళన్నిటినీ కూడా పడగొట్టించేసాడు. ఒక పక్కన ఆయన ఏం చెబుతున్నాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బేదలు, నా మైనార్టీలు అంటున్నాడు. నిర్దాక్షిణ్యంగా కూలగొట్టించేశాడు. ఆ రోడ్డుని డబల్ రోడ్డుగా మార్చారు. అది పబ్లిక్ రోడ్. అది పబ్లిక్ రోడ్ని ఇప్పుడు కేవలం ఎక్స్క్లూజివ్గా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళటానికి మాత్రమే సెక్యూరిటీ వాళ్ళు ఆ ముందులోనే గేట్లు పెట్టుకుని వాళ్ళు అక్కడ కూర్చుని ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లా. అది పబ్లిక్ రోడ్డు, అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. అయినా కూడా వాళ్ళు ఆ రకంగా ఆయన సాగిస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని బయటకు తీసి ఆయన అంతకుముందు మీకు గుర్తుంటే నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు గారి ప్రహరీ గోడ కూడా పగలగొట్టించాడు. అవును. అట్లాగే ఇప్పుడు ఇది పబ్లిక్, అది పోరంబాకు స్థలం. ఆ స్థలంలోకి ఈయన డబల్ రోడ్ వేయించాడు. పబ్లిక్ అందరూ యూజ్ చేసుకోవటానికి ఉండే పరిస్థితి తప్ప అది ఎక్స్క్లూజివ్గా ఆయన స్థలానికి వెళ్ళటానికి ఏమి నిర్దేశించింది కాదు. అది డబల్ రోడ్ వేశారు. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1.5 కిలోమీటర్ల రోడ్డు. అసలు యాక్చువల్గా అది అక్కడ నుంచి అక్కడ నుంచి ఇంకొక ఊరికి దగ్గరలో ఉన్న ఊరు రేవేంద్రపాడు అనే ఊరికి వెళ్ళాలి. అసలు ఆ నిధులకి 5 కోట్ల వ్యయంతో ఈయన ఇక్కడ వరకు వేయించేశాడు. అసలు యాక్చువల్గా ఆ రోడ్డు క్వాంటిటీ డిస్టెన్స్ కొలిస్తే ఇవాళ ఖర్చుల్లో కూడా అంత అవటానికి వీల్లేదు. 5 కోట్లు అవటానికి ప్రతిదానికి ఒక స్టాండర్డ్ రేట్స్ ఉంటాయి కదా కృష్ణ గారు. దాని మందం 6 ఇంచులు ఉంటుంది. తర్వాత 1, 2, 4 అని కాంబినేషన్, సిమెంట్ ఎంత కలపాలి, ఇసుక ఎంత కలపాలి, కంకర ఎంత కలపాలి, లేయింగ్ ఛార్జెస్ ఒక ఉంటుంది. కానీ ఈయన ముఖ్యమంత్రి గారు దానికి నేను బంగారం కలిపేస్తారా 5 కోట్లు అవటానికి? ఇవన్నీ కూడా బయటికి తీయాలి. ఆయన ఏ విధమైన దుర్వినియోగం చేశాడు, అది ఎవరికి ఇస్తారా కాంట్రాక్టు, వాళ్ళకి సంబంధించిన ఎవడో ఒకటికి ఇచ్చి అతన్ని బతికిస్తాను అనమాట. తర్వాత ఎవరిదైనా ఒక పబ్లిక్ రోడ్ని ప్రైవేట్గా మార్చుకోవటం అంటే అందులో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నియమ నిబంధనలు పాటించాలి కదండి. నీ ప్యాలెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అది నీది, అందులోకి ఎవరు రావడానికి వీల్లేదు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినా, సినిమా రంగం ప్రముఖులు వచ్చినా నువ్వు ఆ గేట్ దగ్గర ఆపిస్తున్నావు, దింపి నడిపించి తీసుకెళ్తున్నావు, అది నీ ప్రైవేట్ ప్రాంగణం. కానీ పబ్లిక్ రోడ్లో కూడా నాదే నేనుగా తప్ప ఇంకొక వెహికల్ రానివ్వటంటే, అంతకుముందు కనుక ప్రగతి నగర్ దగ్గర ప్రగతి భవన్కి రోడ్డుని బ్లాక్ చేశారు, మీకు గమనించారా? అప్పుడు బేగంపేటలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పగలగొట్టించాడు కదండి ఇనుప కంచెలు. అలా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా, తెలుగుదేశం ప్రభుత్వం, అది పబ్లిక్ని అలౌ చేయించాలి. ఆయన సెక్యూరిటీ సిబ్బందిని తీసుకెళ్ళి ఆయన మెయిన్ గేట్ దగ్గర కూర్చోబెట్టాలి. అందుకని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాలి పబ్లిక్ రోడ్ మీద ఎవరిని వెళ్లకుండా? అది ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని. ఆయన తర్వాత ఇంకోటి, ఆయన ముఖ్యమంత్రి ప్రహరీ గోడ చుట్టూతో మళ్ళీ ఇనుప ఫెన్సింగ్ చేయించారు భారీ ఎత్తున. అంటే ఎంత భారీ ఎత్తున అంటే సపోజ్ ఒక
కోట్ల రూపాయల ఖర్చుతోనేమో కొన్ని మరమ్మతు పనులు చేయించారు ఆయనకి తగ్గట్టుగా, అవి ఖర్చు పెట్టారు. తర్వాత ఈ ఇనుప గోడ మీద ఫెన్సింగ్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, గోడ మీద ఫెన్సింగ్. తర్వాత ఈ కాకుండా సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటుకే 3.63 crores ఖర్చు పెట్టారండి. ఇప్పుడు అవన్నీ గవర్నమెంటే కదా. ఇప్పుడు ఆయన ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజాభవన్నే నిర్దాక్షిణ్యంగా కూల్పిచ్చేశాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ ఖర్చుతో ఆయనకి కల్పించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, సోలార్ ఫెన్సింగ్ కానివ్వండి, తర్వాత యూపీఎస్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్లు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా ఆయన, అవన్నీ పీకించుకొచ్చేసి వేరే సాట ఉపయోగించుకోవాలి. తర్వాత అట్లాగే క్యాంప్ ఆఫీసు మీద ఎంత ఖర్చు పెట్టారో అది ఆరా తీసి అసలు ఆ క్యాంప్ ఆఫీస్ని పార్టీ ఆఫీస్గా వాడుతున్నారు. అది ప్రభుత్వ ఖర్చుతో కట్టిన క్యాంప్ ఆఫీస్, ఆయన దగ్గర నుంచి రికవర్ చేయాలి. ఆ బిల్డింగ్కి ఎంత అయితే ఖర్చు పెట్టారో అది, లేదంటేనేమో కూల్చేసి అందులో ఉండే ఐరన్ ఏదో ఒకటి ఏది మిగిలితే తెచ్చుకోవాలి కదా. డోర్లు, విండోస్ అక్కడేమో వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన కనుక ప్రజావేదిక కూల్చేసి అక్కడ వదిలిపెట్టాడు, వచ్చినంత వరకు ప్రజల సొమ్ము రికవర్ చేసి తెచ్చుకోవాలి. అట్లా ఈయన ప్రజల సొమ్ముని దుర్వినియోగపరచడం అనేది. తర్వాత ఫర్నిచర్ కూడా గవర్నమెంట్ దీంతో ఖర్చు పెట్టారండి. ఇప్పుడు ఆయన వాడుతున్న ఫర్నిచర్ అంతా, ఆ ఫర్నిచర్ ఇప్పుడు గతంలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఉన్న ఫర్నిచర్ని ఆయన సొంతానికి వాడుకుంటున్నాడని ఆయన్ని హింసించి ఆత్మహత్య చేసుకునే రాక వదల్లా. ఇప్పుడు ఈయన ఫర్నిచర్ కూడా ఏదైతే వాడుతున్నాడో అవన్నీ కూడా తీసుకొచ్చేసేయాలి కదా గవర్నమెంట్ ఆఫీసుల్లోకి. అట్లా ఇంకా ఇంకోటి ఏంటంటే, క్యాంప్ ఆఫీస్ కట్టింది యాక్చువల్గా గవర్నమెంట్ డబ్బుతో, అందులో పార్టీ మీటింగ్లు పెట్టి రాజకీయ భేటీలు పెట్టడం అనేది తగదు కదండి. అది పబ్లిక్కి సంబంధించి, అది సీఎంగా కలుస్తావా నువ్వు పబ్లిక్ని, అప్పుడు కలువు. నీకు ఏదైనా వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు, లేకపోతే ప్రజల నుంచి బృందాలుగా వస్తారు కదా సమస్యల గురించి, కానీ పార్టీ ఆఫీస్గా ఉపయోగించడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అంతకుముందు వైజాగ్ ఎక్స్ఎంపీ మేయర్గా చేసిన పెద్ద ఆయన గోడ కూడా కూల్చేశాడు, టాయిలెట్లు కట్టాడు. ఆయన అప్పుడు మేయర్గా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ కోసం టాయిలెట్లు కడితే అవి కూడా కూల్చేశారు. అట్లాగే మరి నీకు కూడా అదే న్యాయం ఉండాలి కదా. ఇవన్నీ కూడా అధికార దుర్వినియోగానికి సంబంధించి ఒక రకంగా లేదండి. ప్రైవేట్ రోడ్నే డబుల్ రోడ్గా మార్చారు. పులివెందుల్లో కూడా ఒక జగన్ గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని పెట్టాడండి అక్కడ, చీఫ్ మినిస్టర్స్ క్యాంప్ ఆఫీసు. చీఫ్ మినిస్టర్స్ క్యాంప్ ఆఫీస్ అని పెట్టగానే అక్కడున్న రోడ్డును కూడా ఇలాగే వైడన్ చేశారు, చేసి కొన్ని కోట్ల రూపాయలతో చేసి మళ్ళీ దాన్ని కూడా పబ్లిక్ యూటిలిటీ లేకుండా చేశారు వాళ్ళ ఎక్స్క్లూజివ్గా. అప్పుడు జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం పులివెందుల్లో ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయము, అప్పుడు అవినాష్ గారు అక్కడ కూర్చుని పనిచేసేవాడని చెప్తారు జనాన్ని కలవటం. ఆ పులివెందుల ఆఫీస్ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత ఖర్చు పెట్టారో చూసి, ఏమేమి ఖర్చు పెట్టారో అవన్నీ రికవర్ చేసి తీసుకురావాలి. అది ప్రభుత్వం చేయాల్సిన పని, అది ప్రజల సొమ్ము. ఓకే, ఆయన అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటున్నటువంటి ఇంటికి కూడా ఆయన మరమ్మతులు చేసుకుంటూ దాన్ని ఆ ప్రభుత్వ ఖాతాలో ప్రభుత్వ ఖర్చులు రాశారండి. అవన్నీ కూడా వైట్ పేపర్ అన్న ఇవ్వాలి కనీసం. ఈ ప్రభుత్వం ఎంత వాడాడు అనే దాని మీద వైట్ పేపర్ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఇవి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వరకు ప్రభుత్వ భూములు, ఆస్తులపై జగన్ కన్నా అంటూ పార్టీ నేతలు అంతా విమర్శ చేశారు కదా. ప్రజల సొమ్ముతో తను కొన్న ఏదైతే ఉందో స్వచ్ఛందంగా ముందు ఆయన ఇవ్వాలి. లేదు అంటే ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖ నుంచి ఎంత ఖర్చు పెట్టారు, పులివెందుల్లో కార్యాలయానికి ఎంత పెట్టారు, తాడేపల్లి ప్యాలెస్లో ఏ ఐటమ్స్కి ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఐటమ్స్ అన్నింటినీ కూడా రికవర్ చేసేసుకోవాలి. తర్వాత పబ్లిక్ రోడ్డుని ప్రైవేట్గా యూజ్ చేయకుండా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని వెనక్కి పంపించేసి ఆయన క్యాంపస్, తాడేపల్లి క్యాంపస్ ఎంత ఉందో అంతే, దాని చుట్టూ ఎక్స్ట్రా ఫెన్సింగ్ ఉంది చూసారా, అవన్నీ కూడా పీకేసి ప్రభుత్వం ఇంకొక సాట ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే సార్.